వైఎస్ షర్మిల ఎక్కడ నుంచి పోటీ? ఈ ప్రశ్న మీడియా వేస్తోంది. అంతేకాదు సాటి రాజకీయ పార్టీల నుంచి కూడా వస్తోంది. షర్మిల ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నారు. అసలు ఆమె వైసీపీ ద్వారానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆమె 2014లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తారు అని మొదట ప్రచారం సాగింది. కానీ అది జరగలేదు. ఇక 2019లో ఆమె కడప ఎంపీగా పోటీ చేస్తారు అని చివరాఖరి దాకా ప్రచారం సాగింది. ఆ విషయంలో ఆమెను ఒప్పించేందుకే ఆమె చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి ఆమె ఇంటికి వెళ్లి మరీ గంటల తరబడి మాట్లాడారని ఆయన 5వ వర్ధంతి వేళ షర్మిల చెప్పారు. ఇక ఆ తర్వాత వైఎస్ వివేక మరణించారు. మరోవైపు చూస్తే షర్మిలకు రాజకీయాల్లోకి రావాలని ఉందని గతంలో తెలియలేదు. కానీ ఆమె ఎప్పుడైతే 2021లో పార్టీ పెట్టి తెలంగాణలో పర్యటించారో అప్పటి నుంచి ఆమెకు ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభల్లో ఉండాలన్న కోరిక ఉందని అంతా అనుకున్నారు. ఇక ఆమె తెలంగాణ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తారు అని అంతా అనుకున్నారు. ఆమె కూడా పాలేరు గడ్డ మీద ఒట్టు, అక్కడ నుంచి తాను పోటీ చేస్తాను అని చెప్పారు. కానీ చివరకు ఆమె పోటీ చేయలేదు. అంతేకాదు ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇదిలా ఉంటే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ఆనాటి నుంచి ఆమె ఎక్కడ పోటీ చేస్తారు అన్న ప్రశ్నలే వచ్చాయి. ఆమె ఏపీలో వైసీపీని గద్దెదించాలని చూస్తున్నారు. పైగా ఆమె సొంత జిల్లా కడప కాబట్టి అక్కడ నుంచి పోటీ చేస్తారు అని కూడా అనుకున్నారు. ఇక్కడ కూడా మరో ప్రశ్న వచ్చింది. ఆమె పోటీ చేసేది ఎమ్మెల్యేగానా లేక ఎంపీగానా అన్నది. అయితే దాని మీద ఇప్పుడే కొంత క్లారిటీ వస్తోంది. వైఎస్ షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తారు అని అంటున్నారు. కడప ఎంపీ టికెట్ను వైసీపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇచ్చింది. ఆయన ఇప్పటికీ 2 సార్లు కడప నుంచి ఎంపీగా గెలిచారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడతాను అన్న ధీమాలో ఉన్నారు. ఆయన మీద వైఎస్ సునీతతో పాటు షర్మిల ఆరోపణలు చేసినా కూడా జగన్ ఆయనకే ఎంపీ టికెట్ ఇచ్చారు అన్న విమర్శలున్నాయి. దీంతో ఇప్పుడు ఆయన మీద షర్మిల పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని అంటున్నారు. వైఎస్ సునీతను కానీ ఆమె తల్లి సౌభాగ్యమ్మను కానీ పోటీ చేయమని కోరారు అని అంటున్నారు. కానీ సౌభాగ్యమ్మ పోటీకి సిద్ధంగా లేరు అని అంటున్నారు. ఇక సునీత పోటీ చేస్తే పులివెందుల నుంచి అసెంబ్లీకి చేయవచ్చు అని అంటున్నారు. లేకపోతే లేదు అని అంటున్నారు. దాంతో కడప నుంచి వైఎస్ షర్మిలను పోటీ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ కోరిందని అంటున్నారు. కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తే సిపిఐ సిపిఎం పొత్తులో భాగంగా ఆమెకు మద్దతు ఇస్తాయని అంటున్నారు. వైఎస్ వివేక హత్య కేసు ప్రభావంతో అవినాష్ రెడ్డిని మరింత కార్నర్ చేయడం ద్వారా ఆయన గెలుపును అడ్డుకోవాలని షర్మిల చూస్తున్నారని అంటున్నారు. ఆమెకు సునీత ప్రచారం చేసి పెడతారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తే గెలుస్తారా అన్నది చర్చగా ఉంది. అధికారంలో వైసీపీ ఉంది, బలగాలు ఉన్నాయి. వైసీపీకి పటిష్టమైన వ్యవస్థ ఉంది. టీడీపీకే కడపలో ఇబ్బందులు ఉన్నాయి. అయితే షర్మిలకు జనం నుంచి వచ్చే స్పందనను బట్టి లోపాయికారిగా టీడీపీ సహా ఇతర పార్టీల సాయం అందుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మొత్తానికి అన్న వైఎస్ జగన్ మీద నిప్పులు చెరుగుతున్న షర్మిల పులివెందలలో పోటీ చేయకుండా తమ్ముడు అవినాష్ రెడ్డి మీద పోటీకి సిద్ధపడుతున్నారు అని అంటున్నారు.